అందరికీ నమస్తే. ఈరోజు అనగా 14వ తేదీ నవంబర్ వరల్డ్ డయాబెటిక్స్ డే సందర్భంగా మన రాజారెడ్డి సార్ హాస్పిటల్ నందు ఉచిత మెగా డయాబెటిక్ ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ దాదాపు ఒక 30 మెంబర్స్ వరకు ఇక్కడికి వచ్చి FBS PPPS చేసుకొని వాళ్ళకి తగ్గట్టు సలహాలు ఇవ్వడం జరిగింది. తర్వాత డయాబెటిక్ గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏమంటే, ప్రస్తుతము మనకి హైస్బర్గ్ డిసీజ్ అంటారు. అంటే మనకు కనపడేది 20% అయితే కనపడనిది 80%. మన ప్రపంచవ్యాప్తంగా ఈ డిసీజు ఎక్కువ ప్రబలుతుంది. అంటే దీన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు. అంటే కమ్యూనిటీ ద్వారా స్ప్రెడ్ కాదు, కానీ మన లైఫ్ హ్యాబిట్స్, తర్వాత వచ్చి జెనెటిక్ డిజార్డర్స్ వల్ల కానీ, తర్వాత ఇంకా మనకి శారీరక శ్రమ లేకపోవడం వల్ల కానీ, ఇలాంటివి మనకి దీనివల్ల ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. దీంట్లో 2 రకాల డయాబెటీస్ ఉంటుంది. ఒకటి టైప్ 1 డయాబెటీస్ అంటారు. దానికి కారణాలు జెనెటిక్ అంటే చిన్నపిల్లలు బిలో 20 ఇయర్స్ లోపలే మనకి వస్తుంటుంది. దానికి కారణాలు ఏమంటే, జెనెటిక్గా బి సెల్స్ అనేవి మన ప్యాంక్రియాస్లో ఉంటాయి. అవి సరిగ్గా పనిచేయకపోవడం వలన, డెఫిషియన్సీ వలన, డిస్ట్రక్షన్ వలన, దీనివలన ఈ 20 ఇయర్స్ బిలోనే మనకి డయాబెటీస్ వస్తుంది. అది ఒక చిన్నపిల్లల్లో వచ్చేది. తర్వాత పెద్దల్లో వచ్చేది టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఇది మన ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కానీ, ల్యాక్ ఆఫ్ తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, తర్వాత వచ్చి స్ట్రెస్ వల్ల కానీ, తర్వాత జెనెటిక్ వల్ల కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీనికి ముఖ్యంగా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, ఆహార నియమావళి ఈ ఎక్కువ 3 తెల్లవి వాడకూడదు. ఏదంటే షుగరు, సాల్ట్, తర్వాత వచ్చి వైట్ రైస్. ఇవి తగ్గిస్తే చాలా వరకు మనకు డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకుంటుంది. మనము మన ఫుడ్ హ్యాబిట్స్ ఏమంటే, ఇక్కడ మన భారతదేశంలోన ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో రైస్ ఎక్కువ తింటారు. రైస్ ఎక్కువ తినడం వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కార్బోహైడ్రేట్స్ వల్ల మనకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఒకటి ఏమంటే, ముఖ్య విషయము ఆహార అలవాట్లలో మనము ఇప్పుడు ఈ జంక్ ప్రాసెస్ ఫుడ్స్ ఇవి తినడం వల్ల కూడా షుగర్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనము దానివల్ల కూడా ఈ షుగర్ వస్తుంది. దీనివల్ల మనము ప్రివెంట్ చేసుకునేదే మంచిది, కానీ వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఆ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, హెడ్ నుంచి తీసుకోవాలా. హెడ్ నుంచి తీసుకుంటే బ్రెయిన్కి సంబంధించిన ఈ న్యూరాన్స్కి సంబంధించి ఆ మైలినేషన్ అనేది తగ్గిపోయి మతిమరుపు రావడము, ఇంకా తర్వాత వచ్చి కాళ్ళకి పెరిఫెరల్ న్యూరోపతి రావడము, ఇలాంటివి వస్తుంటాయి. తర్వాత వచ్చి ఈ నరాల బలహీనత వలన ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ మందులు వాడడం వల్ల మనకి తప్పకుండా ఈ మంచి ఆహారం తీసుకుంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళని కొంచెము ప్రివెంట్ చేసేకి, తర్వాత కొంచెం రివర్స్ చేసుకునే కూడా ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత కన్నుకు వచ్చినామంటే డయాబెటిక్ న్యూరోపతి అనేది డయాబెటిక్ రెటినోపతి అనేది వస్తుంది. ఆ రెటినోపతి అనేది మనకి రెటీనా అని ఉంటుంది. ఆ రెటీనాలో ఉండే రక్తనాళాలు మనకి మూసుకుపోయి తర్వాత కొత్త రక్తనాళాలు వస్తాయి. ఆ కొత్త నాళాలు వచ్చిన దానివల్ల అక్కడ బ్లీడ్ అయ్యి రెటీనా దెబ్బతిని కనుచూపు పోయేదానికి ప్రమాదం ఉంది. దాని తర్వాత అక్కడి నుంచి కిందకు వస్తే ముఖ్యంగా ఇంకోటి ఏమంటే, డయాబెటిక్ కార్డియోమయోపతి అనే కార్డియాక్ డిసీజ్ వస్తుంది. దాంట్లో మ్యాక్రో అనేది వాస్కులర్ డిసీజెస్ ఉంటాయి. మ్యాక్రో వాస్కులర్ డిసీజ్ అనేది కార్డియాలజీకి సంబంధించిన, గుండెకి సంబంధించిన జబ్బుగా వస్తుంది. కాబట్టి మనం ఎన్నిసార్లు ఈసీజీ తీసుకున్నా, ఎన్నిసార్లు మనము లోపల యాంజియోగ్రఫీ తీసుకున్నా కూడా నార్మల్గా ఉండి సడన్గా సైలెంట్ MIలు అనేవి వస్తుంటాయి. కాబట్టి దీన్ని కూడా ప్రివెంట్ చేసుకోవాల ఆవశ్యకత ఉంది. తర్వాత డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనేది వస్తుంది. ఆ డయాబెటిక్ నెఫ్రోపతి అనేది కూడా కిడ్నీలు దెబ్బతినడం వల్ల ఈ యూరిన్లో షుగర్ అనేది ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కువ పాలియూరియా అంటారు. ఏమవుతుందంటే ఎక్కువ దప్పికేస్తుంది, ఎక్కువ తినేస్తారు, ఎక్కువ యూరిన్ వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే
షుగర్ కంట్రోల్ లేకుండా ఎక్కువ తినడం వల్ల ఎక్కువ షుగర్ పెరిగిపోతుంది. కానీ మనం ఏమనుకుంటాము, ఆకలి ఎక్కువైతుంది అని ఎక్కువ తింటుంటారు. కానీ వాళ్ళకి షుగర్ అనేది ఎక్కువైతుంది అని వాళ్ళకి తెలియదు, ఎందుకంటే షుగర్ లేదేమో అనుకుంటారు. కాబట్టి ఎక్కువ ఆకలి, ఎక్కువ నీళ్లు తప్పి, ఎక్కువ యూరినేషన్ పోతే తప్పకుండా షుగర్ డాక్టర్ దగ్గరికి వచ్చి చూయించుకోవాలని కోరుతున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, తర్వాత ఎక్కువ రోజులు నీకు డయాబెటీస్ ఉందంటే ఇంకా సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. దానివల్ల కూడా మనము షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల వీళ్ళందరినీ కూడా మనము నివారించవచ్చని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ కొలెస్ట్రాల్, ఈ డయాబెటీస్లో ఉండే వాళ్ళు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువైతాయి. అది మనకి చెడ్డ కొలెస్ట్రాల్ ఈ ఎల్డిఎల్ అని ఉంటాయి, అవి ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది. కాబట్టి తప్పకుండా మంచి ఆహారపు అలవాట్లు చేసుకుంటూ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ఫుడ్ ఆహారాన్ని తీసుకోకుండా మంచి ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఇట్లా తీసుకోవాలని. పళ్ళు కూడా మితంగా తినాలి, స్వీట్స్ ఉంటాయి. పళ్ళులో వచ్చి ఏ పండన్నా కానీ 4 భాగాల్లో 1 భాగం తినచ్చు. ఇంకోటి ఏమంటే, మన జ్యూసులు తాగకూడదు ఎక్కువ, ఎందుకంటే జ్యూసులు అనేవి అది మొత్తం అంతా పిండి ఇస్తారు కాబట్టి దాని షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఆ పీచు పదార్థం అంతా వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనము ఆ జ్యూసులను అవాయిడ్ చేసి పండ్లు అనేది ఏ పళ్ళు తినచ్చు అంటే, మామూలుగా అయితే ఏ పళ్ళు తినకూడదంటే అరటిపండు, సపోటా పండు, మామిడి పండు, సీతాఫలం. దీంట్లో హై గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ షుగర్ని తొందరగా పెంచుతుంది. కాబట్టి ఇలాంటివి ఇలా ఆహార నియమాలు పాటిస్తూ ఈ ప్రివెన్షన్ అనేది చేసుకుంటూ ఉంటే మనము టైప్ 2 డయాబెటీస్ని కొంచెం వరకు తగ్గించుకోగలము, లైఫ్ లాంగ్ లీడ్ చేసుకోగలము. తప్పకుండా ఈ 80%ని మనము తగ్గించుకోవాలంటే మన ఆహారపు అలవాట్లలో, తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్. రోజుకి కనీసం షుగర్ ఉండేవాళ్ళు రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్, అంటే కొంచెం వేగంగా నడవడం అనేది చాలా ఉత్తమము. దాని తర్వాత నెలకి 3 నెలకి ఒకసారి FBS, PBS చేసుకోవడము, 3 నెలలకు ఒకసారి HbA1c అనేది 3 నెలలు షుగర్ కంట్రోల్ ఎలా ఉంది అని చూసుకోవడము. తర్వాత సింపుల్ టెస్ట్ ఏ విధంగా అంటే, కిడ్నీలకు సంబంధించిన సీరం క్రియాటినిన్ ఉంటుంది. ఆ ఒక్క సీరం క్రియాటినిన్ 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి చేస్తే మన కిడ్నీ ఫంక్షన్ అనేది ఎలా ఉంది అని తెలుస్తుంది. కాబట్టి వీటినంతా కూడా ఈ విధంగా మనం రెగ్యులర్గా షుగర్ ఉండేవాళ్ళు రెగ్యులర్ చెకప్స్ 6 మంత్స్కి ఒకసారి చేసుకుంటూ ఈ ఆహార నియమాలను పాటిస్తూ ఈ డయాబెటీస్ని దూరంగా ఉంచుతారని ప్రజల్ని కోరుకుంటూ ఈ వరల్డ్ డయాబెటిక్ డేస్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.